Hi everybody, this is Ravi Nallabreddy and Sai Pradeep from Precision Academy. Sai Pradeep is our economy expert from Precision Academy. ఈరోజు ఇన్ఫ్లేషన్లో పార్ట్ 2 ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దోస్ హూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, దీంట్లో మంచి కాన్సెప్ట్ ఉంది నేను ఈరోజు కవర్ చేసే దాంట్లో. అది మీరు క్యాచ్ చేసుకుంటూ ఫోకస్ చేసి విన్నారంటే ఎకానమీ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగి అండర్స్టాండింగ్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు నేను కవర్ చేయబోయే పార్ట్స్ ఏంటంటే ద్రవ్యోల్బణానికి గల కారణాలు, ఎందుకు వస్తుంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం. సో ఈ రెండు నేను కవర్ చేస్తాను. అయితే ఈ ప్రాసెస్లో క్రక్స్ ఆఫ్ ది కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎయిమ్ ఏమంటే ఈ పర్టికులర్ సెషన్కి నాకున్న ఎయిమ్, ఎకనామిక్స్ అంటే మీకు భయం పోగొట్టడం. అది వన్ ఆఫ్ ది ఎయిమ్స్. తర్వాత ఎకనామిక్స్పై సరైన సమగ్రమైన అవగాహన మీకు కలిగేలాగా చేస్తా. ఎకనామిక్స్ అంటే ఇష్టం కూడా కలిగేలాగా మీకు జరుగుతుంది. కాబట్టి చివరి దాకా మీరు వినండి. ద్రవ్యోల్బణానికి గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, మనము డిఫరెంట్ టర్మినాలజీ అంతా పార్ట్ 1లో చూసాము. మీరు ఇంకా చూడుకుంటే ఒకసారి దాన్ని చూసి ఇక్కడికి రండి, కొంచెం బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఫండమెంటల్ కాన్సెప్ట్ ఎకనామిక్స్లో ఒక మోడల్ వచ్చి డిమాండ్ అండ్ సప్లై మోడల్. అది అందరికీ అర్థం కావాలి. ఇది జనరల్గా ఎకనామిక్స్ అంటేనే దీని గురించి మాట్లాడతారు. ఒక సినిమాలో నాగార్జున సమంతకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది మీరు చూసే ఉంటారు. హోటల్లో కూర్చొని ఆ పేపర్ ఒకటి తీసుకొని దాని మీద, అది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎకనామిక్స్ అంటేనే బేసిక్ మోడల్ ఇది. అయితే ఫస్ట్లోనే మీరు ఇన్ఫ్లేషన్కి ఎట్లా లింక్ అని ఆలోచించకండి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. సో ప్రైస్ అండ్ డిమాండ్ ఏమవుతాయి, ఫస్ట్ ప్రైస్ వర్సెస్ డిమాండ్, మళ్ళీ ప్రైస్ వర్సెస్ సప్లై, మళ్ళీ డిమాండ్ వర్సెస్ సప్లై. అలా చేయడం వల్ల మీకు లాస్ట్లో కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక గ్యాస్ అంటే పెట్రోలియం. అమెరికన్ వెబ్సైట్లో నుంచి నేను ఇది తీసుకొచ్చాను కాబట్టి ఇమేజెస్, అక్కడ గ్యాస్ అంటారు అక్కడ అమెరికాలో ఉన్న. ఫస్ట్లో నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను, ఏంట్రా గ్యాస్ అంటున్నాడు వీడు, నేను నాది పెట్రోల్ కారు కదా, అది గ్యాస్ అని రాశారు అని. తర్వాత అర్థమైంది గ్యాసోలిన్ బదులు గ్యాస్ అంటారు వాళ్ళు. సో ప్రైజ్ ఆఫ్ ది పెట్రోల్ ఫాల్స్ అనుకో, అప్పుడు ఏమవుతుంది. సో ఇప్పుడు ప్రైస్ ఉంది $2 పర్ లీటర్ అలా ఉందనుకో, ఇట్లా తగ్గుతా వచ్చిందనుకో ప్రైస్. తగ్గినప్పుడు ఏమవుతుంది, పీపుల్ ఏం చేస్తారు, ఇప్పుడు మీరే ఉన్నారు, ఆ నాన్ ఎసెన్షియల్ వాటికి కూడా పోవడం మొదలు పెడతారనమాట. ఓకే, కన్జంప్షన్ పెరుగుతుంది, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. మోర్ నాన్ ఎసెన్షియల్ జర్నీస్ చేయడం, అవసరం ఉన్నా లేకున్నా, ఓకే అంత దూరం పోయి చూసొద్దాం. ఇప్పుడు బాల్టిమోర్లో ఉంటుంది, అక్కడి నుంచి నేను వాషింగ్టన్ డీసీ పోవాలా, రెగ్యులర్గా పోవడం అనమాట. అదేదో చిన్న మ్యూజియం ఉంటుందో, లేకుంటే ఇంకో కలర్స్ వచ్చే ఫ్లవర్స్ కానీ అట్లా చూడబోతుంటాం, లేకుంటే అట్లా పెంచుతాం. ఇక్కడే ఉన్నాము, ఇక్కడ కూడా పెట్రోలియం పెరిగి ధర తగ్గింది, పెట్రోల్ ధర తగ్గింది, కొంచెం ఎక్కువ దూరాలు అక్కడికి తిరుగుతాం. కాబట్టి కన్జంప్షన్, డిమాండ్ పెరుగుతుంది. ఇది డిమాండ్, దిస్ ఈజ్ ప్రైస్. సో ప్రైస్ తగ్గుతా వచ్చే కొద్దీ, ప్రైజు $2 ఉంది, $1.5 అయింది, $2కి ఇంత ఉంటుంది డిమాండ్. మళ్ళీ $1.5కి పెరిగింది, $1 అయిందనుకో, ఇంకా తగ్గిపోయింది, ఇంకా పెరిగింది. డాలర్ బదులు రూపాయలు కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు పెట్రోలియం ఇప్పుడు $70 అనుకోండి, $50కి వచ్చింది, కన్జంప్షన్ పెరుగుతుంది. $30కి వచ్చింది, ఇంకా పెరుగుతుంది. అట్లా దెర్ ఈజ్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్. అంటే ప్రైజ్ పెరిగితే కన్జంప్షన్ ఆర్ డిమాండ్ తగ్గుతుంది, ప్రైజ్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. సింపుల్ ఇది. ప్రైజ్ ఏదైనా పెంచామంటే డిమాండ్ మనం కొనేది తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. ప్రైస్ తగ్గిపోయిందంటే డిమాండ్ పెరుగుతుంది. బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు సప్లైతో చూసుకుంటే ప్రైస్ రైజ్ అయిందనుకో, క్వాంటిటీ సప్లైడ్ రైజెస్. ఇప్పుడు ఇక్కడ
ప్రైజు ఇంత ఉంది, క్వాంటిటీ ఇంత సప్లై చేస్తున్నారు పర్ వీక్ పర్ పర్సన్. సో ప్రైజు పెరిగింది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరరు బాగా ప్రైస్ ఎక్కువ కొద్దీ ఎక్కువ మంది తయారైపోతారు అక్కడ సప్లై చేసేటోళ్ళు. కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేసరికి ఎవరైనా దానికి వచ్చేస్తారు. సో వాడు కూడా ఎక్కువ సప్లై చేస్తూ వస్తాడు. డైరెక్ట్ రిలేషన్షిప్. సప్లై ప్రైస్ పెరిగిపోతే సప్లై పెరిగిపోవడం. ఇంకొకటి ఈక్విలిబ్రియం అంటారు. సప్లై మీట్స్ డిమాండ్. ఒకటి సప్లై కర్వ్, ఒకటి డిమాండ్ కర్వ్. ఈ రెండు ఎక్కడ టచ్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం. సో పాయింట్ వేర్ డిమాండ్ అండ్ ప్రోడక్ట్ ఆర్ ఈక్వల్స్ అనమాట. అక్కడ డిమాండ్ ఫర్ ఏ ప్రోడక్ట్ అండ్ క్వాంటిటీ సప్లైడ్ రెండు ఈక్వల్ అయ్యే ప్లేస్ని ఈక్విలిబ్రియం అంటారు. అది ఏ షార్టేజ్ అక్కర్స్ వెన్ డిమాండ్ ఎక్సీడ్స్. ఇప్పుడు డిమాండ్ ఇట్లుంది, సప్లై ఇట్లుంది, అంతే ఉంటుంది సప్లై. అక్కడ ఇంకా డిమాండ్ పెరిగిందనుకో, అప్పుడు షార్టేజ్ అనేది వస్తుంది. హవెవర్ షార్టేజ్ టెండ్ టు డ్రైవ్ అప్ ది ప్రైజెస్ బికాస్ కన్జ్యూమర్స్ కంపీట్ పర్చేస్ ది ప్రోడక్ట్. అది నెక్స్ట్ చూపిస్తాను నేను, ప్రైజెస్కి ఎలా ఇంపాక్ట్ అవుతుందని. డిమాండ్ అండ్ సప్లైలో ప్రైస్ గో అప్ ఇన్ ఫాలోయింగ్ టూ కండిషన్స్. ఇది రెడ్ లైన్ ఉంది కదా, ఇది సప్లై లైన్. ఇంతే, సప్లై ఇంత ప్రైస్కి ఇంత సప్లై అని అదొక ఫిక్స్డ్ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్లు సప్లయర్స్కి ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని. ఇప్పుడు డిమాండ్ ఉంది, ఇంత ప్రైస్కి ఇంత డిమాండ్ అని ఉంటుంది. ఈ రెండింటికి ఈక్విలిబ్రియం అనేది ఇక్కడ ఉంటుంది, ఒరిజినల్ ఈక్విలిబ్రియం. కానీ ఇప్పుడు సప్లై పెరిగిందనుకోండి, అదే డిమాండ్లో ఎక్కువ సప్లై చేయడం మొదలుపెట్టారు, ఇట్లా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోలియమే తీసుకున్నాము. కొన్నిసార్లు ఇప్పుడు కరోనా టైంలో డిమాండ్ తగ్గిపోయింది, అప్పుడు సేమ్ సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో కానీ ఎవరైతే సేల్. ఇప్పుడు ప్రైజెస్ భయంకరంగా తగ్గిపోయాయి రీసెంట్గా. పెట్రోలియం ప్రైజెస్ విపరీతం. ఇండియాలో తగ్గలే, ఎందుకంటే వీళ్ళు బాగా లాభం చేసుకుంటారు, గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్లు వేసుకుంటూ. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా తక్కువ ప్రైజెస్ వచ్చేసాయి. ఎందుకు? డిమాండ్ తగ్గిపోయింది, సప్లై. అప్పుడు మెల్లిగా మళ్ళీ సప్లై తగ్గించేసారు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఇలాగే ఉండి సప్లై ఇలా వెళ్ళిపోయింది. ఈ కలర్ మారుద్దాం, కలర్. డిమాండ్ అలా, ఈ కలర్ కనపడదు, ఈ కలర్ వేస్తా. ఇలా వెళ్ళింది సప్లై. ఇలా వెళ్ళేసరికి ఎక్కడికో వచ్చిందనమాట ప్రైజు, ఇక్కడెక్కడికో పడిపోయింది, ప్రైస్ పడిపోయింది వాళ్ళకి ఇంటర్నేషనల్గా. అలా కాకుండా సప్లై అదే డిమాండ్లో సప్లై తగ్గించినామనుకో, సేమ్ ఫర్ ది సేమ్ డిమాండ్ ఇఫ్ యూ రెడ్యూస్ ది సప్లై దెన్ ప్రైజెస్ విల్ గో అప్. కొంచెం షార్ట్ సప్లై చేస్తే బ్లాక్ మార్కెటింగ్ అక్కడ ఇక్కడ ఒకసారి అదే పనిగా షార్టేజ్ క్రియేట్ చేయడం ద్వారా అవసరం ఉంది వీళ్ళకి అనుకున్నప్పుడు కొంత షార్టేజ్ క్రియేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, షార్ట్ సప్లై అవుతుంది అనమాట. అప్పుడు ప్రైజెస్ పెరుగుతాయి. లేకుంటే కూడా ఒక్కొక్కసారి వాటర్ ప్రైస్ కూడా ఉత్తరాఖండ్లో మంచి వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్ళు కూడా చాలా విపరీతంగా రేటు పెరిగిపోయాయి అనమాట. 100లోకి వెళ్ళిపోయింది ఒక్కొక్క బాటిల్. అట్లా ఎందుకంటే షార్టేజ్ వచ్చినప్పుడు ప్రైజెస్ పెరిగిపోతాయి. సో అలాగే ఇప్పుడు డిమాండ్ ఉంది. ఆ ఒరిజినల్ పాయింట్ కంటే కూడా డిమాండ్ అది సేమ్ సప్లైలో డిమాండ్ పెరిగిపోయింది అనుకున్నాం. డిమాండ్ పెరిగినప్పుడు ప్రైజెస్ ఈక్విలిబ్రియం మారుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. డిమాండ్ పెరిగిందంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది, హయ్యర్ డిమాండ్ ఫర్ ది సేమ్ సప్లై, హయ్యర్ డిమాండ్. ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది డిమాండ్ కర్వ్. ఇది హయ్యర్ డిమాండ్ జరిగింది, సప్లై కర్వ్ ఒకటి ఉంటుంది, దానికి హయ్యర్ డిమాండ్ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది. సో వన్ ఈజ్ సప్లై కర్వ్, వన్ ఈజ్ డిమాండ్ కర్వ్. సో ప్రైస్ గోస్ అప్ వెన్ డిమాండ్ గోస్ అప్
వెన్ సప్లై గోస్ డౌన్. అది నిజానికి సింపుల్గా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత డిమాండ్ సప్లై లేకున్నా కానీ ప్రైస్ ఎప్పుడు పైకి పోతుందంటే డిమాండ్ పెరిగినప్పుడు, ఏ విషయానికైనా, లేకుంటే సప్లై తగ్గినప్పుడు. ఈ రెండు కారణాలుగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వై డిమాండ్ గోస్ అప్, అసలు ఎందుకు ఈ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని చదువుకున్నాం కదా ఫస్ట్ దాంట్లో. దాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు డిమాండ్ ఎందుకు ఎక్కువవుతుంది? జనాభా పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అప్పుడు డైపర్లు, పాల పొడి పెరిగిపోతాయి కదా. 1 కోటి మందికి కావాల్సినది 2-3 కోట్ల మంది అయిపోయినారు అనుకో ఇప్పుడు పిల్లలు. అప్పుడు అంతంత డబుల్ ట్రిపుల్ అయిపోతుంది కదా. అలాగా పిల్లలనే కాదు, పెద్దలు కూడా. వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ అంత స్కూల్స్ కావాలి, అంత ఫుడ్ కావాలి, క్లోతింగ్ కావాలి, షెల్టర్ కావాలి. పీపుల్ ఎక్కువ కొద్దీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ పోతాము. డిమాండ్ పెరుగుతుంది. టోటల్ క్వాంటిటీ డిమాండెడ్ విల్ బి హై. కాబట్టి ప్రైస్ పెరుగుతుంది. ఆదాయం పెరిగిందనుకో, లైక్ హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ వలన హయ్యర్ జీడిపి వచ్చేసి హయ్యర్ పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చి హయ్యర్ స్పెండింగ్ జరిగిపోయిందంటే ఆదాయంలో డబ్బులు ఎక్కువైనాయి అనుకో మన చేతుల్లో. ఈవెన్ చాలాసార్లు మనం చూస్తుంటాం అనమాట. జీడిపి పెరగాలంటే ఫస్ట్ అగ్రికల్చర్ సస్టైన్ కావాలి, బాగా మంచి క్రాప్ రావాలి, మంచి మాన్సూన్ వస్తే అప్పుడు ఏమవుతుంది, అగ్రికల్చర్ ఫార్మర్స్ చేతులకి డబ్బులు వస్తే ఏదో కొనడం మొదలు పెడతారు కదా వాళ్ళు. సో ప్రజల చేతిలో డబ్బులు ఉండాలి, ఆదాయం పెరగాలి. జనరల్గా గ్రోత్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఉంటాయి. మంచి గ్రోత్ ఉంది అంటే ఇన్ఫ్లేషన్ కూడా వస్తూ ఉంటుంది. దట్స్ పాజిటివ్ సైన్ అనమాట యాక్చువల్లీ. అట్లాంటి ఆదాయం పెరిగినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి. వినియోగంలో పెరుగుదల అంటే పర్ క్యాపిటా కన్జంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాండ్ వాష్లు మరి ముందు ఎంత తక్కువ వాడేటోళ్ళము కరోనా కంటే ముందు. కరోనా వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్, శానిటైజర్స్ ముందు హాస్పిటల్స్లో డాక్టర్స్ వాడేటోళ్ళు. ఇప్పుడు గ్లౌజులు, విపరీతమైన పర్ క్యాపిటా కన్జంప్షను చాలా రెట్లు పెరిగిపోయింది. సో న్యాచురలీ ప్రైజెస్ కూడా బాగా అప్ అయ్యాయి, చాలా కాస్ట్లీ అయిపోయాయి అనమాట. తర్వాత దాన్ని మార్కెట్ మీట్ చేయగలిగింది, అది వేరే విషయం. పర్ క్యాపిటా కన్జంప్షను పెరిగిందనమాట. అట్లాంటి టైంలో కూడా పీపుల్ సైడ్ ఇది డిమాండ్ ఎట్లా పెరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇంపాక్ట్ చేయగలదు. ప్రభుత్వ వ్యయం పెరుగుదల అయిందనుకోండి, డిమాండ్ పెరుగుతుంది. గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగితే, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ బయ్యర్. చాలా ప్రోడక్ట్స్ గవర్నమెంట్ పర్చేస్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ పెరుగుతుంది, వాళ్ళు స్పెండింగ్ పెరుగుతాయి. అట్లే వాళ్ళు జీతాలు పెంచారనుకోండి, లేకుంటే ఇంకొకటి ఏదైనా చేస్తే వాళ్ళ రెవెన్యూ ఎక్స్పెండిచర్, బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అక్కడ కూడా డిమాండ్ పైకి పోతుంది. ఇంకొకటి లోటు బడ్జెట్. బడ్జెట్లో ప్రతి సంవత్సరము లోటు బడ్జెటే ఉంటుంది మనకి. ఎట్లాగా వాడు ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. మరి ఏం చేస్తాం దీనికి అంటే, వన్ ఆఫ్ ది మెథడ్స్ వచ్చేసి వాళ్ళు చెప్పేదేమో ఎఫిషియెంట్గా చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అంటారు. కానీ హయ్యర్ అంటే మనీ సప్లై అవుతుంది ఆఖరికి. సో అట్లా చేసినప్పుడు లోటు బడ్జెట్ వలన సప్లై ఎక్కువైపోయి కరెన్సీ, అప్పుడు కూడా డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరుగుదల వలన డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ప్రజల చేతిలో ఉన్నది అంటే డిమాండ్ కూడా. వాళ్ళకి ఊరికే ఇంట్లో ఏం పెట్టుకుంటారు, దానికి ఖర్చు పెడతారు కదా. ఖర్చు పెట్టినప్పుడు ఎప్పటి నుంచినో పెండింగ్ ఉంటాయి కోరికలన్నీ, అందరివి లిస్టులు బయటకు వస్తాయి, డబ్బులు కనిపిస్తానే. సో ఖర్చు పెట్టేస్తారు. ఖర్చు పెట్టేసరికి డిమాండ్ పెరుగుతుంది. సప్లై సైడ్ చూద్దాం ఇప్పుడు. సప్లై ఎందుకు తగ్గుతుంది? సప్లై తగ్గితే రేట్లు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం ఎక్కువవుతుంది. ఎందుకు తగ్గుతుంది సప్లై? ఇంతకుముందు ఎందుకు డిమాండ్ పెరుగుతుందో చెప్పాను కదా. ఉత్పత్తి కారకాల కొరత అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఏమైనా షార్టేజ్ వచ్చిందనుకోండి, పర్టికులర్ ఐటమ్ లేదు, షార్టేజ్ ఉంది. సో అప్పుడు దానికి సంబంధించిన ప్రోడక్ట్ రేట్లు పెరుగుతాయి. వేతనాల పెరుగుదల అంటే వేజ్ పుష్ ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అందరికీ ఎక్కువ వేతనాలు ఇచ్చేసాము, ఇచ్చిన తర్వాత మనము మీట్ కావాలి కదా, కాబట్టి
మనకి చాలా కాస్ట్ పెంచాల్సి వస్తుంది. ముడి సరుకు ధరల పెరుగుదల, ఇప్పుడు రా మెటీరియల్ బాగా పెరిగిందనుకోండి, అప్పుడు కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోలియం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఫర్ సమ్ ఇంటర్నేషనల్ రీజన్స్ పెట్రోలియం ప్రైస్ ఎక్కువైంది, లేకుంటే గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచడం వల్ల పెట్రోలియం రేట్ ఎక్కువైపోయింది, లేకుంటే డీజిల్ రేటు కూడా ఎక్కువైపోయింది. డీజిల్ రేట్ ఎక్కువ కావడం వలన ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ పెరిగిపోతుంది. దాంట్లో అన్నిట్లో కాస్ట్ పెరిగిపోతుంది కదా. సో ఎప్పుడైతే ముడి సరుకుల ధరలు పెరిగాయంటే ముఖ్యంగా ఇండియాలో అదే మెయిన్ రీజన్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ అండ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి పెట్రోలియము, దాని మీద డీజిల్ ముఖ్యంగా ఎక్కువ అఫెక్ట్ చేస్తుంది. దట్ ఈజ్ ఏ రా మెటీరియల్ ఫార్ ట్రాన్స్పోర్టేషన్కి అది కంపల్సరీ. సో ట్రాన్స్పోర్టేషన్, ప్రతి దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ప్రైజెస్ పెరుగుతాయి. దిగుమతుల ధరలు పెరగడము, అదే మళ్ళీ ఇప్పుడు పెట్రోలియం ఇక్కడ చెప్పాను కదా, ఆ పెట్రోలియం కానీ ముడి సరుకులు పెరిగినా కానీ ఏ ప్రోడక్ట్లో అయినా ముడి సరుకు అనేది ఉంటుంది. ముడి సరుకుల ధరలు పెరిగినప్పుడు అప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కాస్ట్ ఎక్కడుంటాయి, రా మెటీరియల్, తర్వాత ప్రాసెసింగ్లో మ్యాన్ పవర్ అంటే వేతనాలు పెరుగుదల, రా మెటీరియల్ పెరుగుదల, ఈ రెండు మెయిన్ రీజన్స్. ఉత్పత్తి కారకాలన్నీ రాసాము ఇక్కడ. ఉత్పత్తి కారకాలలో ఈవెన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా మనం లెక్కేసుకున్నామంటే అవన్నీ ఎక్కడ పెరిగినా కానీ కాస్ట్ పెరుగుతుంది. గవర్నమెంట్ సైడు పన్నులు ఉంటాయి. పన్నులు పెంచినారనుకోండి, సో ఏ ప్రోడక్ట్స్ మీద అన్ని పన్నులు పెరిగే కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. కానీ వీటి గురించి నేను పన్నులకి ఇన్ఫ్లేషన్కి రిలేషన్షిప్ ఇంకొంచెం డీటెయిల్డ్గా నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎందుకంటే కొన్ని పన్నులు పెంచితే మనీ సప్లై తగ్గిపోయేటట్టుంటుంది, కొన్ని పన్నులు పెంచితే ప్రైజెస్ పెరిగేటట్టుంటుంది. అట్లా ధరల పెరుగుదల, సప్లై తరుగుదల, ఇది గుర్తుపెట్టుకోండి. ధరలు పెరిగితే సప్లై చేయడం, సప్లైలో తరుగుదల కూడా అనేది వస్తుంది. ధరలు పెరిగినారంటే సప్లై పెరుగుతుంది. అంటే ఇది ఈ సప్లై కాస్ట్ పుష్, నేను చెప్పేది కాస్ట్ పెరిగిందనుకో, ధరలు కాదు ఇక్కడ, కాస్ట్ అంటే వ్యయం పెరిగింది అంటే ఏమవుతుంది, అప్పుడు వాడు సప్లై చేయలేడు. సో కాస్ట్కి సప్లైకి ఎట్లా రిలేషన్షిప్ ఇక్కడ చూస్తాం. సో కాస్ట్ పైకి వెళ్ళింది, అప్పుడు ఏం చేస్తాము, సప్లై కొంచెం తగ్గిస్తారు. అంత ఆ ప్రైస్ సప్లై చేయలేరు. కాస్ట్ పెరిగిపోయిన తర్వాత అదే ప్రైస్కి సప్లై, డిమాండ్ ఆ ప్రైస్కే ఉందనుకున్నాము, అదే ప్రైస్కి సప్లై చేయాల్సి వచ్చినప్పుడు తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేచర్ డ్రివెన్. ఇప్పుడు వ్యవసాయం క్షీణించింది అంటే ఈ పొల్యూషన్లో ఏదో కారణాలు ఉంటాయి, లేకుంటే వానలు పడలేదు, వ్యవసాయం క్షీణించింది, లేకుంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, లైక్ వరదలు, కరువులు, భూకంపాలు ఇలాంటివి వచ్చాయి. అలాంటప్పుడు కూడా సప్లై తగ్గిపోతుంది. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ అంటే ఇది ఆర్టిఫిషియల్గా తగ్గిస్తారు. అలా ఎగుమతులలో వృద్ధి అయింది. ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్గా ఒకటి చెప్తా. ఒక విలేజ్ ఉండేది, ముందు ఎట్లుండే, విలేజెస్లో బాగా పాలు, మజ్జిగ, మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైనా దారిలో పోయేటోళ్ళకి అందరికీ ఫ్రీగా మజ్జిగ ఇచ్చేటోళ్ళు, తాగండి అని. నీళ్ళు ఇస్తాం కదా ఫ్రీగా, ఇప్పుడు నీళ్ళు కూడా ఇవ్వట్లేదు, నీళ్ళు కూడా అమ్ముతాండర్లే. సో ఫ్రీ వాటర్ కూడా లేదు, అప్పుడు ఫ్రీగా మజ్జిగ దారిలో పోతుంటే మజ్జిగ తాగొచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరైనా దారిలో దాహం వేసినప్పుడు ఎండలకి మజ్జిగ ఫ్రీగా ఇచ్చు. ఇప్పుడు ఏమైపోయింది, అందరూ అమ్ముకుంటున్నారు కదా, అంటే ఎక్స్పోర్ట్ లాగా గమనించుకోండి. విలేజ్ నుంచి అర్బన్ ఏరియాస్కి అవి వెళ్ళిపోతున్నాయి. ఆ ఇంటి వల్ల వాళ్ళే ఆవులు పెరిగాయి, కానీ వాళ్ళ ఇంట్లో కన్జంప్షన్ తగ్గిపోయింది. పాలు, మరి వెన్న, మరి నెయ్యి అంతా తగ్గిపోయాయి. ముందైతే పుష్కలంగా ఉండేటివి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అయినాయి అనుకో, ఇండియాలో నుంచి కూడా ఏదైనా ప్రోడక్ట్స్, ఇండియాలో అవి షార్టేజ్ వస్తాయి. సో ఇక్కడ సప్లై గోస్ డౌన్ అండ్ దెన్ ప్రైజెస్ విల్ గో అప్. అది ఎగుమతుల వలన. అయితే కొన్నిసార్లు ఏమైందంటే మార్కప్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ప్రైజెస్ పెంచేసి ప్రాఫిట్స్ పెంచుకుంటారనమాట. ఎందుకు, రీసెంట్గా కరోనా వలన
ఎయిర్లైన్స్ బాగా దెబ్బతినింది కాబట్టి కొంచెం గవర్నమెంట్ చాలా పర్మిషన్స్ ఇచ్చేసరికి బాగా పెంచేశారు. ఇప్పుడు ఎక్కడికైనా కానీ ఒక 50% 40% దాకా ప్రైజెస్ ఫర్మ్ అప్ చేశారు వాళ్ళు ప్రాఫిట్స్ కోసం అని చెప్పి. సో అట్లా మార్కప్ చేయడం వల్ల కూడా మనకి ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది సప్లైకి సంబంధం లేదు, ఇట్స్ ఏ డిఫరెంట్ ఫ్యాక్టర్ మార్కప్. అయితే అతి ముఖ్యమైన ఇక్కడ ఎగ్జామ్స్లో 2 రకాలుగా కూడా అడుగుతారు. ఎందువలన ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఎందువలన రాదు అనేది ఒకటి. అలా కాకుండా దిగుమతులు కొన్ని ప్రధానమైన కారణం ఏమంటాడు, అన్నీ ఇస్తాడు. ఇప్పుడు వేతనాల పెరుగుదల ఇస్తాడు, దిగుమతుల ధరలు పెరగడము అంటాడు, లేకంటే బ్లాక్ మార్కెటింగ్ అంటాడు. అట్లాంటప్పుడు మనము ఏది హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ చూసుకోవాలి. ఇండియాకు సంబంధించిన దిగుమతి ధరలు, ముఖ్యంగా పెట్రోలియం ఫ్యూయల్ ప్రైజెస్, అది చాలా మేజర్ ఫ్యాక్టర్. తర్వాత బ్లాక్ మార్కెటింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్. అంటే పర్ఫెక్ట్ ఎకానమీ కాదు, కొంత అదే పనిగా షార్టేజ్ క్రియేట్ చేస్తారు. అంతెందుకు, ఇప్పుడు రైతుల దగ్గర ఉన్నప్పుడు పంటలు ధరలు తక్కువ ఉంటాయి, మళ్ళా మధ్య దళారీల దగ్గరికి, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళేసరికి చాలా పెరిగిపోతాయి. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకు అలా అవుతాయి అని చూస్తే వీళ్ళు అదే పనిగా షార్టేజ్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళ అమ్మడంలో అప్పుడు ఏమవుతుంది, సర్ప్లస్ ఉండి అట్లా ఉన్నప్పుడు ప్రైజెస్ తక్కువ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్గా కొంత పక్కన పెడతారు, అప్పుడు పెరుగుతాయి. ఈవెన్ ఉల్లిపాయలకు సంబంధించి కూడా అది చూస్తుంటాం మనము. అప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ అని, ఇప్పుడు ఈవెన్ రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాస్క్స్ కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, వాటిని ఎవరన్నా స్టాక్ పెడితే దాన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ కిందకి తీసుకొచ్చి కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది గవర్నమెంట్. సో బ్లాక్ మార్కెటింగ్ is something which creates artificially a shortage in the supply, అప్పుడు ప్రైజెస్ పెరుగుతాయి. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇవి మన ఇండియన్ కండిషన్స్కి బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, పెట్రోలియం ప్రైజెస్ పెరగడం కావచ్చు, ఇట్లాంటివి ఇంపార్టెంట్. వీటిలో ఏది మోర్ ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకోవాలి. ఇంకా ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అది చూస్తేనేమో లాభం పొందేవాళ్ళు, నష్టం పొందేవాళ్ళు ఇట్లా జనరల్గా బైహార్ట్ చేస్తుంటారు. నేను దీనికి మంచి గుర్తు పెట్టుకునేదానికి, అర్థం చేసుకునేదానికి మీకు ఒరిజినల్గా కొంత దీని మీద వర్క్ చేశాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లాభం ఎవరు పొందుతారు, రుణగ్రహీతలు అంటే డెటార్స్. ఈ గవర్నమెంట్ కూడా బారో చేస్తూ ఉంటుంది, గవర్నమెంట్ కూడా లాభమే అట్లాంటి సమయాల్లో. ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి లాభం. సో వ్యాపారస్తులు ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్, వాళ్ళకి లాభం. ఇక్కడ ఏదైతే లాభం అంటామో ఆపోజిట్కి నష్టం ఉంటుంది. రుణగ్రహీతలు లాభపడితే రుణదాతలు అంటే క్రెడిటార్స్ నష్టపోతారు ఇన్ఫ్లేషన్ వల్ల. ఎందుకు లాజిక్ నేను మళ్ళీ చెప్తాను, ఫస్ట్ ఇది లిస్ట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఉత్పత్తిదారులు ఉంటారు, ఈవెన్ ఫార్మర్స్ కూడా ఉత్పత్తిదారులే, మ్యానుఫ్యాక్చరర్సు, వీళ్ళందరూ కూడా లాభపడతారు. వినియోగదారులు నష్టపోతారు. వినియోగదారులకి నష్టం, ఉత్పత్తిదారులకి లాభం. ఎందుకంటే ఆ లాజిక్ మళ్ళీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఫార్మర్స్కి ఏంటి లాభం అబ్బా అని డౌట్ వస్తుంది. మామూలుగా నష్టపోతారు కదా అని ఫార్మర్స్లో ఇప్పుడు కాకపోతే వీళ్ళకి ఎక్కువ బెనిఫిట్ రాకుండా ఈ కన్జ్యూమర్స్ అంతా దీని మీద కొంచెం గగ్గోలు పెట్టేస్తుంటారు. అది పాపం ఫార్మర్స్కి ఎక్కువ లాభం రాకుండా తయారవుతుంది. ఇప్పుడు నేనే మదనపల్లి కదా మాది, చూస్తుంటాను ఈ టమాటాలు ఒక్కొక్కసారి ₹1 కూడా కేజీ వచ్చేసిన పరిస్థితులు. అక్కడ ఏమవుతుందంటే రోడ్లలో పడేస్తుంటారు మొత్తం టమాటాలంతా తీసుకొచ్చి ఇంకా పెరిగిన కూలి కూడా రాని పరిస్థితి వస్తుంది పాపం రైతులకి. అప్పుడు ఎవరు ఏం పట్టించుకోరు. కానీ టమాటా రేటు 40-50 వెళ్ళింది అనుకోండి, గోల అయిపోతుంది. ఇంకా దానికి ప్రైస్ కంట్రోల్ మెజర్స్ అన్నీ చేసేస్తారు. అలాగే ఏమన్నా అంటే మధ్య దళారీలకు వెళ్తుంది. మధ్య దళారీలకు మాత్రమే ఎందుకు వెళ్తుంది, రేటు పెరుగుతారు, ఫార్మర్స్ కూడా బెనిఫిట్ అవుతారు కదా డెఫినెట్లీ. కానీ జనాలంతా మధ్య దళాలను చూపించి ప్రైజ్, ఎస్పెషలీ ఉల్లిపాయలు ఉంటాయి, ఆనియన్ గవర్నమెంట్ కూలిపోయిన పరిస్థితులు, బీజేపీ గవర్నమెంట్ కూడా దెబ్బ తినేసింది ఒకసారి ఆనియన్ ప్రైజెస్తో. సో అట్లా ఆనియన్ ప్రైజెస్ ఇండియాలో
పెరగకుండా ఏం చేస్తారు, ఇంపోర్ట్ చేసి డంప్ చేసిస్తారు. ఇక్కడ రైతులు డబ్బులు రావు. సో అట్లా మనం ఏమంటే ఆనియన్ ప్రైజెస్ని కంట్రోల్ చేయడము, లేకుంటే ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయడము ఆ పర్టికులర్ ఐటమ్స్లో, అట్లా చేయడం ద్వారా కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్. అయితే జనరల్గా ఇంకా అదర్ కంట్రోల్స్ లెక్క తీసుకోకుంటే ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు, మ్యానుఫ్యాక్చరర్స్ బెనిఫిట్ అవుతారు, వినియోగదారులు కొంచెం నష్టపోతారు. దీనివల్ల అమ్మకందారులు సెల్లర్స్ బెనిఫిట్ వస్తుంది, బయ్యర్స్కి నష్టం వస్తుంది. సో బ్లాక్ మార్కెటర్స్ బెనిఫిట్ అవుతారు. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు? బ్లాక్ మార్కెటర్స్. ఎందుకంటే వస్తువులన్నీ పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళు. భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్, రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు, ప్రాపర్టీ హోల్డర్సు, వీళ్ళందరికీ లాభం. ధనిక సంపన్న వర్గానికి లాభం, వాళ్ళకి అసెట్స్ అన్నీ ఉంటాయి. అధిక ఆదాయ వర్గానికి లాభం. దిగుమతిదారులకి, ఎవరైతే దిగుమతి చేసుకుంటారో ఇంపోర్టర్స్, వాళ్ళకి లాభం. కానీ నష్టాలు చూసుకుంటే స్థిర ఆదాయ వర్గం, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, స్థిర వడ్డీ డిపాజిటర్లు అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ డిపాజిట్స్, టెండర్స్, డిబెంచర్స్, బాండ్స్ వాటిల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఇంకా పెన్షనర్సు, ఇంకా పేదలు, కూలీలు, మధ్యతరగతి వర్గము, శ్రామికులు, వేతన ఉద్యోగులు, ఎగుమతిదారులు. ఇక్కడ దిగుమతిదారులు అంటే అటువైపు ఎగుమతిదారులు. సో ఇక్కడ ప్రొటెక్టెడ్, ఎవరన్నా ప్రొటెక్షన్ ఉందా వీళ్ళల్లో అని చూసినామనుకో, సో దీస్ ఆర్ ది లూజర్స్. వాటిలో కూడా కొంతమందికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఎట్లా? ఇప్పుడు పెన్షనర్స్కి కానీ వేతన ఉద్యోగులకు కానీ డిఏ అనేది, డియర్నెస్ అలవెన్స్, దట్ విల్ బి జనరలీ లింక్డ్ విత్ ఇన్ఫ్లేషన్. కాబట్టి కొంత ప్రొటెక్షన్ ఉంది. అఫెక్ట్ అయితే అవుతారు. వీళ్ళల్లో అఫెక్ట్ అయ్యే వాళ్ళల్లో, నష్టపోయే వాళ్ళల్లో కొంతమందికి కొన్ని డిబెంచర్స్ అది ఇన్ఫ్లేషన్ లింక్డ్ ఉంటాయన్నమాట. అట్లాంటి వాళ్ళకి కొంత, ఏదైతే ఇన్ఫ్లేషన్తో లింక్ అయి ఉంటుందో వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎందుకు అనేది ముఖ్యం. ఈ లిస్టు గబగబా చదివేసి నేర్చేసుకుంటారు చాలామంది, కానీ తర్వాత గుర్తుండదు. కానీ ఎందుకు అని తెలుసుకున్నారంటే బాగా గుర్తుండిపోతుంది మీకు, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. కాన్సెప్ట్ అర్థమైందంటే, లేకంటే షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇటు అటు వేసేసి. ఇంకొకటి, ఈ లాజిక్ తెలుసుకుంటే నేను ఇచ్చిన లిస్టులో లేనటివి వచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలరు. సో చాలా నేను థింక్ చేసి వీటన్నిటి గురించి నేను కొంత లాజిక్ తీసుకొచ్చాను. ఇది ఎక్కడ పుస్తకాల్లో ఉండేది కాదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ కిటుకు అర్థమైందంటే కనుక మీకు బాగా గుర్తుండిపోతుంది. సో కాస్ట్, ఇప్పుడు ఒక రూల్ పెట్టాను, క్యాష్ మీన్స్ లాస్ అనేసి. క్యాష్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి లాస్ అన్నట్టు ఇన్ఫ్లేషన్ టైంలో. ఎందుకని? ఇన్ఫ్లేషన్ లీడ్స్ టు రెడ్యూస్డ్ వాల్యూ ఆఫ్ మనీ. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉంది, 10% ఇన్ఫ్లేషన్ నడిచింది అంటే 100 రూపాయల విలువ 90 రూపాయలు అయిపోతుంది. ఎందుకు? 100 రూపాయలకి ముందు వచ్చేటివి ఇప్పుడు 100 రూపాయలకి రావు. ఇప్పుడు 90 రూపాయలు ఉండేది ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది వస్తువు, అంటే దాని విలువ తగ్గిపోయింది. కాబట్టి క్యాష్ మీన్స్ లాస్. ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాడంతా నష్టపోతాడు. ఎవరి దగ్గర క్యాష్ ఉంటుంది? స్థిర వడ్డీ పొందే డిపాజిటర్స్ ఉన్నారు. డిపాజిట్స్కి అడిషనల్ ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ఫిక్స్డ్ కదా అది ఇన్ఫ్లేషన్ వలన మనం క్యాష్ రూపంలో పెట్టాము, క్యాష్ రూపంలో వస్తుంది, ఆ క్యాష్కి విలువ తగ్గిపోయింది. ఏదైతే ధనం డబ్బు రూపంలో ఉంది అదంతా కూడా మైనస్ మనకి. డిబెంచర్లు, బాండ్లు, పెట్టుబడి పెట్టేవాళ్ళు, వీళ్ళందరిది కూడా క్యాష్లో పెడతారు, క్యాష్లో వస్తుంది వాళ్ళకి, ఈరోజు కాకుంటే రేపు. సో ఫిక్స్డ్ అది ఇన్ఫ్లేషన్తో సంబంధం లేకుండా ఇంతే అని వస్తుంది. పొదుపు చేసేవాళ్ళు, సేవర్స్ ఉంటారు కదా, సేవింగ్స్, వాళ్ళందరూ కూడా నష్టపోతారు. వాళ్ళకు కూడా క్యాష్ రూపంలోనే వస్తుంది కాబట్టి. సో లాకర్స్లో పెట్టుకున్న వాళ్ళకి ఇంకా నష్టం. సో పెట్టేటప్పుడు ఒక విలువ ఉంటుంది ఆ కరెన్సీకి, తీసేటప్పుడు తక్కువ విలువ ఉంటుంది, అదే డబ్బులే కాబట్టి ఇంకా తక్కువ ఉంటాయి. సో ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకొని మళ్ళీ అంతే డబ్బు కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చామనుకో, అంటే తక్కువ ఇచ్చినట్టు లెక్క. ప్రతి సంవత్సరము ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది కాబట్టి. అలాగే ఫ్యూచర్ ఫిక్స్డ్
క్యాష్. అంటే ఫస్ట్ వచ్చి క్యాష్ చేతిలో ఉండేది, క్యాష్ ఈజ్ లాస్ అనేది చూసుకోండి. ఫ్యూచర్ క్యాష్ అయినా కానీ లాసే. ఫిక్స్డ్ ఉంటే ఇప్పుడు పెన్షనర్లు ఉన్నారు, వాళ్ళకి అదే అమౌంట్ వస్తూ ఉంటుంది ఫ్యూచర్లో ఫిక్స్డ్, అప్పుడంతా కూడా లాసే వాళ్ళకి. ఇంకా పేదలు కూలీలు ఉన్నారు, వాళ్ళకి పాపము ఏమి అసెట్స్, వేరే అసెట్స్, ఓన్లీ క్యాషే కదా వాళ్ళకి వచ్చేది. క్యాష్ అంటే లాస్ చెప్పాను కదా. ఇంకా మధ్యతరగతి వర్గం కూడా మెజారిటీ వాళ్ళ డబ్బులంతా క్యాష్ రూపంలోనే ఉంటాయి, వస్తూ ఉంటుంది. 25వ తేదీకంతా ఎదురు చూస్తూ ఉంటారు నెక్స్ట్ శాలరీ కోసము. ఇంకా వీళ్ళందరూ కూడా లాస్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు శ్రామిక వర్గము, వీళ్ళకు కూడా కార్మికులు, శ్రామికులు అంతా డబ్బులు క్యాషే ఉంటుంది, వాళ్ళ చేతిలో వచ్చేది క్యాషే వస్తూ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా వేతన ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకు కూడా వచ్చే శాలరీస్ అన్నీ. రుణదాతలు ఇక్కడ క్రెడిటార్స్, ఎవరికైనా డబ్బు ఇచ్చాడు, సో వాడికి మళ్ళీ రిటర్న్ డబ్బులే వస్తాయి కదా, సో క్యాష్ అనేది వస్తుంది. సో క్యాష్ కాంపోనెంట్ ఉంది అంటే లాస్ అన్నట్టు వాళ్ళకి క్రెడిటార్స్కి అదొక రిస్క్ ఉంటుంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది మైనస్ చేసుకొని మిగిలింది చూసుకోవాలా ఎంత వస్తుంది అని. ఇంకా వినియోగదారులు, తర్వాత బయ్యర్స్ ఆర్ లూజర్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక రూల్ అంటే సేమ్ ప్రోడక్ట్ రావడానికి కన్సూమర్స్ ఉంటారు. ఇప్పుడు రెఫ్రిజిరేటరు 10,000 ఉంటుంది, ఇప్పుడు 11,000 అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు కన్సూమర్స్కి నష్టమే కదా. అది బయ్యర్స్ ఆర్ లూజర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే బయ్యర్స్ అంటే వినియోగదారులు, కన్సూమర్స్. వాడు ఇప్పుడు మార్కెట్కి పోతాడు, రేట్లు పెరిగింటాయి కాబట్టి వాడికి బాధ. ఏదైతే కొనాలనుకుంటామో వాళ్ళందరికీ రేట్లు పెరుగుతాయి కదా, బయ్యర్స్కి లూజర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో కన్సూమర్స్ ఆర్ బయ్యర్స్ కదా, వాళ్ళకి నష్టం. ఇంకొకటి సెల్లర్స్ ఆర్ గెయినర్స్, ఆపోజిట్. ఇంకా అమ్మేటోడికి స్టాక్ ఉంటుంది, ఒక 100 రెఫ్రిజిరేటర్లు ఉన్నాయనుకో ఒక డీలర్, ఒక రీటైల్ షాప్లో. ఒకసారిగా రేట్లు పెరిగిపోయాయి, మరుసటి రోజుకంతా ఒక 1,000 రూపాయలు పెరిగిపోయింది, వాట్ ఎవర్ రీజన్. అట్లా పెరిగిపోయి షార్టేజ్ వచ్చి ఏదో వచ్చేసి రీజన్ మనకి ఇప్పుడు సంబంధం లేదు, పెరిగేసరికి వాడు వర్త్ పెరిగిపోలే. ఈ బంగారు వ్యాపారస్తులు అంతే. సో వాళ్ళకి కోట్ల రూపాయలకి బంగారు ఉంటుంది, బంగారు రేటు పెరిగిపోతుంది ధనామని, వాళ్ళకి ఎంత లాభం వచ్చేస్తుంది. సో లేకుంటే ఇంత బంగ్లాలు మా వీధిలోనే ఒక ఆయన ఉన్నాడు, హిమేత్ నగర్ మొత్తం బంగారు వ్యాపారస్తులే. సో ఇక్కడ ఒక 4-5 బిఎండబ్ల్యూలు, రోల్స్ రాయిస్లు, వాళ్ళ కథ 10 కార్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో. బంగారు వ్యాపారం. సో ఎందుకు పెరుగుతాయి, అట్లా మధ్యలో పెరిగిందనుకోండి ఇంకా వేరే రకాలు కూడా సంపాదించేస్తారు వాళ్ళు. మరి ఎంత ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఇస్తారా అంతా మనకు తెలీదు. అయితే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. పెరిగిపోయినాయంటే గోల్డ్ వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్. సెల్లర్స్ ఆర్ గెయినర్స్, ఈ వ్యాపారస్తులు ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్, ఉత్పత్తిదారులు ఉన్నారు, అమ్మకందారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కైండ్ రూపంలో ఉంటుంది, క్యాష్ రూపంలో ఉంటే లాస్, క్యాష్ ఈజ్ లాస్ అన్నాను కదా. అప్పుడు ఏదైతే వస్తు రూపంలో ఉందో వాళ్ళందరూ గెయినర్స్. కాబట్టి వీళ్ళందరూ అమ్మేటోళ్ళు ఉన్నారంటే వస్తువులు వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళు గెయిన్ అవుతున్నారు. సో ఎందుకు, ఆ వస్తువులకి ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగినప్పుడు వస్తువులు ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు, క్యాష్ చేతిలో ఉన్న వాళ్ళు లాస్ అవుతారు. ఇంకా నాన్ క్యాష్ అసెట్ హోల్డర్స్, అమ్మాల్సిన పనే లేదు, వాళ్ళు అసెట్స్ పెట్టుకున్న భూస్వాములు ఉంటారు, ల్యాండ్ లార్డ్స్, రియల్ ఎస్టేటు ప్రాపర్టీ హోల్డర్స్. వీళ్ళ సంగతి చూస్తూనే ఉన్నాం. ఎవరైనా కానీ డబ్బులు సంపాదించారంటే, ఇప్పుడు సంపాదించడం అంటూ కాదు, ఎవరైతే భూమి మీద పెట్టుకున్నారో, ఎవరైతే ఇండ్లు పెట్టుకున్నారో వాళ్ళకే బెనిఫిట్ వచ్చింది. నేను అమెరికాకి వెళ్ళాను, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే అమెరికాలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఏం రాలే, అక్కడ రియల్ ఎస్టేట్ ఏం పెరగలేదు, ఆల్మోస్ట్ అలాగే ఉంది, తగ్గిపోయింది కూడా. కానీ ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కోట్లు లాభం వచ్చేసింది చాలా. ఎందుకంటే ఇంక దాంట్లో కష్టపడే పని లేదు, రేట్లు పెరిగిపోయాయి విపరీతంగా, రియల్ ఎస్టేట్ రేట్లు, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళు బెనిఫిట్ అయిపోతారు. ఏం చేస్తారు, క్యాష్లో పెట్టుకుంటే అది క్యాష్ విలువ పడిపోతుంది అనుకున్నప్పుడు అంతా బంగారు రూపంలో కానీ, సైట్ల రూపంలో కానీ, ఇట్లా ఇండ్ల రూపంలో కానీ పెట్టుకుంటారు. సో అవి కొంచెం సేఫ్ మనకి అనేసి.
అందుకోసం ఇక్కడ ఇండియాలో అయితే షేర్లలో పెట్టారు. అదర్ కంట్రీస్లో డబ్బులు సర్ప్లస్ వస్తే షేర్స్లో పెడతారు కదా. మనం ఇక్కడ గోల్డ్, లేడీస్ చాలా హ్యాపీ అనమాట, గోల్డ్ మీద ఎంతైనా పెడతారు. ప్రపంచంలో ఉన్న గోల్డ్ ప్రైజెస్ డిసైడ్ చేసేదే ఇండియాలో ఉండే లేడీస్. సో పండగలను బట్టి ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు భూస్వాములు అట్లా దాంట్లో పెట్టిన వాళ్ళు, లేకుంటే గోల్డ్ మీద పెట్టిన ఇట్లాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. నాన్ క్యాష్ అసెట్ హోల్డర్స్ అంతే, అమ్మాల్సిన పనిలే. ధనిక సంపన్న వర్గము అంటే రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికీ అసెట్స్ ఉంటాయి. అంతా పూర్వకాలంలో లాగా ఇనపెట్టెల్లో పెట్టరు కదా, దాన్ని అసెట్స్లోకి మార్చేసుకుంటారు. వాళ్ళందరూ బెనిఫిట్ అయిపోతారు. అధిక ఆదాయ వర్గం వీళ్ళకి కూడా సర్ప్లస్ ఉంటుంది. హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్కి వాళ్ళంతా రియల్ ఎస్టేట్లో కానీ ఇట్లా ఏదన్నా అసెట్స్లో, నాన్ క్యాష్ అసెట్స్లో పెట్టుకుంటారు. ఇంకా బ్లాక్ మార్కెటర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నాన్ క్యాష్ అసెట్ ఉన్నట్టే కదా, అక్కడ ధాన్యం కావచ్చు ఏదైనా కానీ వాళ్ళ దగ్గర బ్లాక్ మార్కెట్లో పెట్టుకున్నారంటే వాళ్ళకు హోల్డ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంది, నాన్ క్యాష్ అసెట్స్, వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఇంకా బంగారం ఉన్న వాళ్ళు కూడా, ఎవరైతే ఎక్కువ బంగారం ఉందో వాళ్ళకు కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో క్యాష్ కాకుండా అసెట్స్ ఎవరు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. ఇవన్నీ మీకు రియల్ లైఫ్లో కూడా ఉపయోగపడే విషయాలు. ఎందుకంటే డబ్బులు ఉంటాయి, దాన్ని ఏ రూపంలో పెట్టుకోవాలా, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఎంత ఉండొచ్చు, దాన్ని బట్టి కూడా మీరు లెక్కలు వేసుకోవాలి. ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ ఎంత వస్తుంది మీకు ఇంట్రెస్ట్ వస్తా అంటే కూడా. సో ఎక్స్పోర్టర్స్ లూజ్, ఇంపోర్టర్స్ గెయిన్, ఇదొక రూల్. ఎందుకని ఎక్స్పోర్టర్స్ రా మెటీరియల్ కావాలి, లేకుంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ పెరిగిపోయాయి. అక్కడేమో రేట్ అట్లే ఉంటుంది. వేరే కంట్రీలో ప్రైజెస్ పెరగలేదు వాటికి, ప్రోడక్ట్కి. కానీ ఇక్కడ మనము ప్రైజెస్ పెరిగిపోయినాయి, దాని రా మెటీరియల్ కావచ్చు, ఈ ప్రోడక్ట్ కావచ్చు, అదంతా కూడా ఎక్స్పోర్టర్స్కి నష్టం. ఎక్కువ కాస్ట్ పెరిగిపోతుంది, ప్రైస్ అలా వేరే కంట్రీ బేస్ చేసుకొని డిమాండ్ సప్లై అక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేవాడికి నష్టపోతాడు. ఫినిష్డ్ ప్రోడక్ట్ కానీ రా మెటీరియల్ కానీ ఎక్స్పోర్ట్ ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి. మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ప్లస్ అనేది ఇంకొక రూల్ నేను క్రియేట్ చేసిన, అంటే గుర్తుపెట్టుకోవడానికి సులభ మార్గం. ఇప్పుడు క్రెడిటార్స్ లూజ్ అన్నాం అనుకోండి, అప్పుడు డెటార్స్ గెయిన్ అనుకోవాలి. అంటే అప్పు ఇచ్చేవాడికి నష్టం వచ్చింది అనేది మనం తెలుసుకున్నామంటే, ఇంకా అప్పు తీసుకునేవాడికి లాభం వచ్చింది అనేది ఆటోమేటిక్గా చెప్పచ్చు. ఆపోజిట్ వర్క్ అవుతుంది ఇక్కడ. అది ఒక ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. సో 4 ఉంటే, ఇప్పుడు ఇటు 2 క్వార్టర్స్లో ఉన్నాయి, ఇక్కడ నష్టపోయేటోళ్ళు ఉన్నారు, ఇక్కడ లాభపడేటోళ్ళు ఉన్నారు అనుకో. ఇవొకడు ఇక్కడ క్రెడిటార్ నష్టపోతున్నాడంటే డెట్టార్ లాభపడుతున్నాడు అన్నట్టు, ఆపోజిట్. అది 2 గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే ఇంకా మనకి. తర్వాత ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్ అనుకో. ఇన్ఫ్లేషన్కి ఆపోజిటే డీఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో లాభపడేటోడు డీఫ్లేషన్లో నష్టపోతాడు. డీఫ్లేషన్ అంటే మైనస్ ఇన్ఫ్లేషన్ అంటే -2%, -3%, అంటే ధరలు తగ్గిపోతాయి. 10,000 ఉండేది కాస్త 9,000 అయిపోతుంది. సో అప్పుడు రివర్స్ కాన్సెప్ట్, డీఫ్లేషన్ అంటారు దాన్ని. సో దాన్ని మళ్ళీ సపరేట్ గుర్తుపెట్టుకునే పనిలే. సో ఇప్పుడు క్రెడిటార్స్ లూజ్ అనుకో ఇన్ఫ్లేషన్లో, క్రెడిటార్స్ గెయిన్ డ్యూరింగ్ డీఫ్లేషన్ అవుతుంది. అలాగా ఆపోజిట్. కాబట్టి మనకి ఇక్కడ ఒక 15 ఐటమ్స్ లూజర్స్, 15 ఐటమ్స్ గెయినర్స్ చూసినామంటే ఇన్ఫ్లేషన్ టైంలో, మళ్ళీ డీఫ్లేషన్ టైంలో 15 అంటే ఒక 60 ఐటమ్స్ గుర్తుపెట్టుకోవాలి. 60 ఐటమ్స్ అవుతాయి. అట్లా కాకుండా 15 వాటిల్ని ఆపోజిట్ చూస్తే ఈ పక్క వచ్చింది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్కి ఫ్లిప్ చేసేసామంటే ఇక్కడ బెనిఫిట్ అయిన వాళ్ళు అక్కడ లూజర్స్ కింద లెక్కేస్తే అక్కడ. సో 60 ఐటమ్స్ నేర్చుకునే బదులు సపరేట్గా 15 తెలుసుకుంటే చాలు. ఆ 15 ఐటమ్స్ కూడా లాజిక్ అప్లై చేస్తే చాలు. ఆ రకంగా మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోయి కాన్సెప్ట్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఈ కాన్సెప్ట్ లాంటివే చాలా కాన్సెప్ట్స్ కలిపితే ఎకానమీ మీకు అర్థమవుతుంది క్లియర్గా. అలా కాకుండా బైహార్ట్ చేసుకుంటా పోతే కాన్సెప్ట్ అర్థం కాదు. సో అప్పుడు ఎకానమీనే అర్థం కాదు, మీకు ఏం చేయాలనో తెలియదు, డెసిషన్స్ తీసుకోవాలంటే కష్టమవుతుంది. ఇంకా కొన్ని అదర్ అబ్జర్వేషన్స్ చెప్తాను ఇన్ఫ్లేషన్ సంబంధించి. పూర్ బికమ్స్ పూర్, రిచ్ బికమ్స్ రిచ్. ఎందుకు? ఇన్ఫ్లేషన్ ఒక కల్ప్రిట్, అది లెక్కేసుకోండి. మన ఇండియాలో
పేదలు పేదలుగానే ఉండిపోతారు, ధనికులు ఇంకా ధనికులు అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళకి అసెట్స్, నాన్ క్యాష్ అసెట్స్ ఉంటాయి, వీళ్ళకి క్యాషే ఉంటుంది, ఎప్పటికప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కాబట్టి ఇన్ఫ్లేషన్ వలన సేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఎందుకు? ఆల్ ఇన్కమ్ ఇస్ స్పెండ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్లేషన్ వలన సేవింగ్స్, అందరూ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి కదా, సేవింగ్స్ పెరుగుతాయి అనుకుంటాం. కానీ ఇన్ఫ్లేషన్తో ఏమైపోతుంది, చిన్న మొత్తాల పొదుపు చేయలేరు. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా ఏదో మిగిలేది, ఒక 10,000 సంపాదిస్తే 1000 మిగిలేదు అనుకో, ఇప్పుడు 10,000 ఖర్చు అయిపోతుంది, లేకుంటే 11,000 ఖర్చు అయిపోతుంది, అప్పులు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏం సేవ్ చేస్తారు? ఇంకా ప్రొటెక్షన్స్ అనేటివి ఒక కాన్సెప్ట్. అంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ కానీ, డిఏ కానీ ఇవి ఉంటే కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి అవి కొంత ప్రొటెక్టెడ్ ఉంటారు అట్లాంటి వర్గాలు. కానీ ప్రొటెక్షన్ అని అడిగినప్పుడే, లేకుంటే అంతా క్యాష్ రూపంలోనే ఉంది కాబట్టి వాళ్ళకి లాస్ కిందనే చెప్పాలి, లాసే వాళ్ళకి. కానీ కొంత ప్రొటెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది కొంతమంది. హయ్యర్ గవర్నమెంట్ స్పెండింగ్ అంటే హయ్యర్ ట్యాక్సెస్ వస్తాయి. ఎందుకు? హై స్పెండింగ్ అయిపోయింది అనుకో గవర్నమెంట్కి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాక్స్లు పెంచుతాడు. తర్వాత ఎంప్లాయీస్ గెట్ మోర్ శాలరీ. ఇన్ఫ్లేషన్ టైంలో ఎంప్లాయీస్ కూడా డిమాండ్ చేసుకొని ఎక్కువ శాలరీ తీసుకుంటే వాళ్ళకి కింద బెనిఫిట్ వస్తుందా అంటే మళ్ళీ లేదు. ఎందుకు చెప్తాను. దే స్పెండ్ మోర్ ఫర్ ది సేమ్ ఐటమ్. వాళ్ళు బయటకు వచ్చేదేదో కొంచెం ఎక్కువ వచ్చింది, కానీ బయటకు వెళ్ళేసరికి అదే ఐటమ్సే వాడికి ముందు ఎంత కొనగలడో అంతే కొనగలడు, ఎందుకంటే పెరిగిపోయినాయి కదా రేట్లు. తర్వాత ఇంకొకటి హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్కి వెళ్ళిపోతాడు. ముందు ఒక లెస్ దాన్ 5 lakhs ఉంటుంది వాడికి, ఇప్పుడు బాగా పెంచేసుకున్నాడు, వాడు హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్కి వెళ్ళిపోయి ట్యాక్సులు కూడా ఎక్కువ అవుతాయి కదా. సో ఇంకా ఆఖరికి వాడికి బెనిఫిట్ ఏమి ఉండదు, శాలరీ ఏదో పెరిగినట్టే ఉంటుంది కానీ ఇన్ఫ్లేషన్ టైంలో. అందుకే ఇంత పెరిగిపోయింది, అంతంత సేవింగ్స్ వెళ్ళిపోతాయి, వచ్చేస్తాయి, పైకి వచ్చేస్తాడు అనుకుంటాం ఎంప్లాయీ. కానీ అట్లేం జరగదు. ఎప్పుడైనా చూసుకోండి, బిజినెస్ పీపులే పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటున్నారు, మంచి మంచి కార్లు, ఫ్లైట్స్లో తిరుక్కుంటున్నారు. ఎంప్లాయీస్ ఎప్పుడు అలాగే ఉంటున్నారనమాట. ఏ నెలకు ఆ నెల జీతం పడాలి వాడికి. సో ఎంప్లాయీస్ పరిస్థితి ఎందుకు ఇట్లుంది అంటే ఇన్ఫ్లేషన్ని వాళ్ళు ఫేవరబుల్గా యూస్ చేసుకుంటారు. బిజినెస్ పీపుల్ కానీ, నాన్ క్యాష్ అసెట్స్ ఉన్న వాళ్ళు. ఎంప్లాయీస్ లాంటి ఫిక్స్డ్ శాలరీస్ వాళ్ళు అంత ఫేవరబుల్గా యూస్ చేయలేరు. అది ఇక్కడ డిఫరెన్స్. సో మీరు ఇంకొంచెం క్లారిటీతో అర్థం కావాలంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ ఉంది, చాలా మంచి పుస్తకం అది, అమేజింగ్ బుక్. మీరు ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ గురించి కూడా మీకు అర్థమవుతుంది దాంట్లో, అసెట్స్, రియల్ ఎస్టేట్ అసెట్స్ గురించి అర్థమైతే అది చదవండి. లైఫ్లో ఉపయోగపడే కాన్సెప్ట్స్ అవి. ఇంకా ఎవరికి లాభం ఎవరికి నష్టం మరొకసారి, ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిండే లిస్టే నష్టం పొందే వర్గాలు అనేది చూద్దాం. ఇప్పుడు లూజర్స్ ఈ ఒక్కటి చూసుకుంటే 4 అయిపోతాయి. సో నష్టం పొందే వర్గాలు ఇన్ఫ్లేషన్లో, అదే డీఫ్లేషన్లో లాభం పొందే వర్గాలుగా ఈ లిస్టు మీరు చూసుకోవాలి. రుణదాతలు, క్రెడిటార్స్, ఎవరైతే నష్టం పొందుతారో వాళ్ళకి ఏం పెద్దగా ఫిక్స్డ్ అది వస్తుంది కాబట్టి, వినియోగదారులు, కన్జ్యూమర్స్ రేట్లు పెరుగుతాయి కాబట్టి నష్టపోతారు. స్థిర ఆదాయ వర్గము, స్థిర వడ్డీ పొందే డిపాజిట్లు కానీ, డిబెంచర్లు, బాండ్లు, పెన్షనర్లు, పేదలు, కూలీలు, మధ్యతరగతి వర్గం, శ్రామికులు, వేతన ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా క్యాష్తోనే డీల్ చేస్తున్నారు. నాన్ క్యాష్ అసెట్స్ వీళ్ళకి రావట్లే. తర్వాత ఎగుమతిదారులు, ప్రైజులు పెరుగుతాయి కాబట్టి. ఇవి తెలుసుకుంటే దీనికి ఆపోజిట్ అంతా లాభం పొందుతారు. మళ్ళా దాన్ని డీఫ్లేషన్లో రివర్స్ చేసుకోండి. సో అంతే, కొన్ని తెలుసుకుంటే చాలు. మనము దానికి కూడా లాజిక్స్, ఫార్ములాస్ నేను ఇచ్చేసాను, మీకు రూల్స్ ఇచ్చేసాను. ఇంకా అది బాగా ఒకసారి కూర్చొని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఏదన్నా చూస్తానే అప్లై చేసేసి చెప్పగలిగే స్థాయికి వచ్చేసినారనుకో, ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ఇది ఏమవుతుందంటే ఏ రూల్ ప్రకారం చూసుకోవాలా మీకు తెలిసిపోతుంది. ఇంకా కార్యకారణ సంబంధాలు అనేది చెప్తాను. ఇది చాలా ఇన్నోవేటివ్ అప్రోచ్లో మనం వెళ్దాం. ఇప్పుడు ఎకనామిక్స్ని అర్థం చేసుకోవడానికి కార్యకారణ సంబంధాలు, ఇది ఒకటి చూపిస్తాను. ఫస్ట్ డైరెక్ట్గా ఉండదు. ఓకే, ఇది ఒక చోట చేస్తాం. ఇప్పుడు బాల్ ఉందనుకోండి, ఇది స్నూకరు అట్లాంటివి మీరు చూసారా ఎప్పుడైనా? చూసింటే ఇక్కడ
ఇక్కడ వెళ్ళి దీన్ని ఇక్కడ ఉండే రెడ్ బాల్ని కొట్టాలంటే డైరెక్ట్ కొట్టట్లే, ఇక్కడి నుంచి ఇక్కడ కొడితే అది వెళ్ళి ఏదో ఇక్కడ వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి రెడ్ బాల్ని కొడితే కరెక్ట్గా లోపలికి వెళ్ళి పడుతుంది. ఎంత ఫోర్స్తో కొట్టాలి, ఏ డైరెక్షన్లో ఎక్కడ కొట్టాలి. సో ఇది క్యారమ్ బోర్డ్లో కూడా కొంతవరకు చూడొచ్చు. ఇక్కడ మల్టీ రైల్ షాట్ అన్నమాట. ఇది అట్లా కొడతా అంటాం. ఇది అర్థం చేసుకోవాలా. ఎకానమీలో కూడా ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా అని కాకుండా దేన్నో ఏదో టచ్ చేస్తే అది వెళ్ళి ఇంకొకటి ఏదో చేస్తే అది వెళ్ళి ఇంకొకటి చేస్తే మళ్ళీ ఏమవుతుంది. ఇది వచ్చేసి ఒక స్టూడెంట్ అడిగాడు, కిషోర్ అని, సార్ ఇవంతా కూడా ఏది జరిగితే ఇంకేం జరుగుతుంది, అది జరిగితే ఏం జరుగుతుంది, ఈ లింకులు అన్నీ అర్థం కావాలి సార్ నాకు అని అడిగాడు. ఎగ్జామ్స్లో అది అర్థం కాకుంటే చేయలేని పరిస్థితి వస్తుంది, డైరెక్ట్గా నేర్చుకోలేకపోతున్నాం, అన్ని పాసిబిలిటీస్ ఎక్కడ దొరకవు, కాబట్టి కాన్సెప్చువల్గా నాకు అర్థం కావాలి, హెల్ప్ చేయండి సార్ అని అడిగాడు. సో ఆయన కోసం ఆలోచించాను నేను. ఓకే, ఏం జరిగితే ఏం జరుగుతుందో ఒక మొత్తం కార్యకారణ సంబంధాలని నేను వివరించడానికి అర్థం చేసుకుని వివరించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. ఇది ఈ కాన్సెప్ట్ కొత్తది కాదు. వేరే సబ్జెక్ట్స్లో వేరే ఏరియాస్లో కొన్ని చూస్తుంటాం. లేకుంటే మన ఏన్షియంట్ పురాణాలు కానీ ఇతిహాసాల్లో కానీ ఈ కాన్సెప్ట్ వాడుతూ ఉంటారు. ఎట్లా, ఇప్పుడు అహల్య ఉంది. అహల్య రాయి అయింది. ఈయన పాదధూళితో, రాముడి పాదధూళితో మళ్ళా ఆమె స్త్రీగా మారిపోతుంది. అయినా ఎందుకు రాయి అయింది, దానికి ఒక కారణం ఉంటుంది. ఆయన శాపం ఇచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు. అది ఎందుకు జరిగింది, దీనికి మళ్ళీ ఒకదానికి లింక్ దానికంతా ఉంటుంది. దీని మీద ఒక ఆయన రామారావు గారని చాలా గొప్ప సంస్కృత పండితుడు నాకు పరిచయం ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన నాకు పరిచయం అయ్యేసరికి ఆయనకి 85-90 ఏళ్ళు దాకా ఉన్నాయి. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ అయినా సంస్కృతంలో చాలా గొప్ప పండితుడు. ఆయన ఎంత పండితుడు అంటే అసలు ఏది రామాయణంలో ఒరిజినల్గా వాల్మీకి రాసింది, ఏది ప్రక్షిప్తాలు ఎవడన్నా ఇన్సర్ట్ చేసింటారు లేటర్, అది కూడా ఆయన చెప్పగలిగిన స్థాయిలో ఉండేవాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, అహల్య అని. మా అన్నకి మోస్ట్ ఫేవరెట్ బుక్ అది. మొత్తం అహల్య మీద ఒక చోట ఒక ప్రెషర్, లెస్ ప్రెషర్ వచ్చి ఒక చోట హైయర్ ప్రెషర్ వచ్చినప్పుడు ఎట్లా గాలి అక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటుంది, లేకుంటే వాన ఎందుకు వస్తుంది, ఈ మూమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అల్పపీడన ద్రోణి అంటాం. అట్లా ప్రపంచంలో జరిగే చర్యలకి, ప్రతి చర్యలకి ఒకదాని నుంచి ఒకదానికి లింకులన్నీ అక్కడ కనిపిస్తాయి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇప్పుడు నేచర్లో బ్యాలెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాములన్నింటినీ ఒక దేశంలో చంపేశారు. ఆఖరికి చూస్తే క్రాప్ అంతా అదృశ్యమైపోతూ వచ్చింది. ఏమైందిరా అని చూస్తే ఎలకలు పెరిగిపోయాయి. సో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఈ బ్యాలెన్సింగ్లో హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఒకటి ఉంది. ఇది గవర్నమెంట్ లాగా అనుకో, హ్యూమన్ ఇంటరాక్షన్. సో ఇప్పుడు మనం మార్కెట్ ఫోర్సెస్ని గవర్నమెంట్ ఒక్కొక్కసారి మార్చగలదన్నమాట. అలాగా హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కార్యకారణ సంబంధాలు మనము నేచర్లో, ఎన్విరాన్మెంట్లో చూస్తాం. అలాగే మల్టీ లేయర్ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్స్ భగవద్గీతలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు కోపానికి రావడానికి కాజ్ ఆఫ్ ది కాజ్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ మల్టీ లేయర్ ఎఫెక్ట్స్ చెప్తారు. అంతెందుకు చీమా ఎందుకు కుట్టావంటే కూడా కథ ఎక్కడికి వెళ్తుందో చూసాం కదా. సో ప్రతి దానికి దానికి ఒక కారణం ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. ఎకానమీ కూడా మల్టీ లెవెల్ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్స్ ఉంటాయి ఎకానమీలో కూడా. అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీ లెవెల్ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అంతా చూడగలగాలి మనం. సో సిట్రస్ పారిబస్ అంటే హోల్డింగ్ అదర్ థింగ్స్ కాన్స్టెంట్. ఇప్పుడు సప్లై తగ్గింది అంటానే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ కాన్స్టెంట్. ఆ టైంలో మనం చెప్తామన్నమాట అది. అంతేగాని అన్నీ ఒకటేసారి అప్లై చేయం, ఇది కాంప్లెక్స్ అయిపోతుంది. అన్నీ అప్లై జరుగుతుంటాయి రియల్గా, కానీ మిగిలినటువన్నీ కాన్స్టెంట్ అని అజ్యూమ్ చేసుకొని ఒక ఫ్యాక్టర్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందని చెప్పడమే సిట్రస్ పారిబస్ అనమాట, హోల్డింగ్ అదర్ థింగ్స్ కాన్స్టెంట్. సో నేను ఒక అబ్జర్వేషన్ చెప్తాను మీకు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రీజన్. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది జరిగింది అంటే ఏదైనా విషయం. వెన్ వీ డోంట్ నో ది రీజన్స్, ఎందుకు జరిగిందో మనకి తెలియనప్పుడు ఏమనుకుంటామో ఛాన్స్ ఫ్యాక్టర్, ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది, ఛాన్స్, అది లక్, లాటరీ, మనకి లాభం జరిగితే మన ఏదో నష్టం జరిగిపోయింది, దేవుడు
అట్లా చెప్పలేని ఎక్స్ప్లెయిన్ చేయని వాటికి మనము ఛాన్స్ అనో గాడ్ అనో చెప్పేస్తాం. కానీ దేర్ విల్ బీ ఏ రీజన్ లేకుండా ఏది జరగదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ రీజన్ అనేది నా ఒపీనియన్. సో రవి అంటే రవి నల్లపరెడ్డి. సో నేను ఈ లింక్స్ అన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి మీ మైండ్లోకి వచ్చిందంటే ఈ ఛాలెంజ్ కానీ, దాని థ్రిల్ కానీ, ఎకానమీలో ఉండే ఫన్ కానీ మీకు అర్థమవుతుంది. అన్నీ ఒక్కొక్క కాన్సెప్ట్లో ఇట్లా అర్థం చేసుకుంటా పోయామంటే మనం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో కూడా ఎకనామిక్గా చెప్పగలము. దాన్ని బేస్ చేసుకొని మనము డెసిషన్స్ ప్రాపర్గా తీసుకున్నాము అంటే ఎకనామిక్ డెసిషన్స్, అప్పుడు మనం కష్టపడి సంపాదించేదే మనకు తెలుసు. కష్టం లేకున్నా కానీ సంపాదించడం ఎట్లా తెలుస్తుంది, నిలబెట్టుకోవడం ఎట్లా తెలుస్తుంది. డబ్బు గురించి మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట ఎకానమీలో. అది ఎగ్జామ్స్ కోసమే కాదు, మీ లైఫ్లో డబ్బు కూడా చాలా ముఖ్యమైన విషయం. డబ్బు ఒకటే ముఖ్యం కాదు, కానీ డబ్బు లేకపోతే ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిల్ని సులభంగా మేనేజ్ చేయడం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్మ్స్ ఉంటాయి. ఫర్మ్స్కి ఎట్లయితుంది అర్థం చేసుకున్నాము. ఇన్ఫ్లేషన్ వల్ల ఫర్మ్స్. సో మెనూ కాస్ట్, లైక్ కాస్ట్ ఆఫ్ చేంజింగ్ ప్రైజెస్. తర్వాత ఏమైతే వేజ్ ప్రెషర్స్, అంటే ఇన్ఫ్లేషన్ వలన వేజ్ ప్రెషర్ ఎక్కువ, డిమాండ్ హయ్యర్ వేజెస్ అడుగుతాడు. లెస్ కాంపిటీటివ్ అవుతారు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ హయ్యర్ దాన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పెరిగిపోయింది అనుకో ఇక్కడ, అప్పుడు ఇంటర్నేషనల్లీ లెస్ కాంపిటీటివ్ అయిపోతుంది కంపెనీ. ఇంతకుముందు చెప్పా కదా ఎక్స్పోర్టర్స్లా నష్టమని. రియల్ డెట్ లెవెల్స్ ఫాల్. సో ఫర్మ్స్ ఏమన్నా బాగా డెట్ ఈక్విటీ రేషియో అనేది ఉంటుంది కదా, డెట్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి రియల్ డెట్ తగ్గుతుంది. అంటే అదే డబ్బే కట్టాల్సి వచ్చినా డబ్బు విలువ తగ్గుతుంది కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది అక్కడ. లెస్ కాన్ఫిడెన్స్ టు ఇన్వెస్ట్. కొత్తవి ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కాన్ఫిడెన్స్ రాదు. సో ఎక్స్పాన్షన్స్, న్యూ డెవలప్మెంట్, ఇది రాదనమాట ఇంకా. తర్వాత కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ వేజెస్ కానీ రా మెటీరియల్స్ పెరుగుతాయి కాబట్టి. ఫర్మ్స్ ఫేసింగ్ రైజింగ్ కాస్ట్ బట్ కన్జ్యూమర్స్ హ్యావ్ లో డిమాండ్. అప్పుడు ఏమవుతుంది? బాగా లాస్ అనమాట, వీళ్ళ ప్రాఫిట్స్ని కట్ చేస్తుంది ఇది. సో డిమాండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇది నెక్స్ట్ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెషన్లో. సో ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్లేషన్ కుడ్ బి సైన్ ఆఫ్ రైజింగ్ డిమాండ్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక్కొక్కసారి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే జీడిపి రేట్ పెరుగుతున్నప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇన్ఫ్లేషన్ వెబ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని తీసుకున్నాం. ఒక వెబ్ అన్నమాట ఇది అర్థం చేసుకోవాలి. ఒకదాని నుంచి ఒకదానికి అని చెప్పాను కదా, ఒక ఇండస్ట్రీని ఎగ్జాంపుల్ తీసుకొని కొన్ని మాత్రం చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది. ఇన్ఫ్లేషన్ వలన ఏమవుతుంది? బిల్డింగ్ మెటీరియల్ రేట్లు పెరిగిపోయినాయి, లేబర్ వేజెస్ పెరుగుతాయి, తర్వాత మిషనరీ హైర్ రేట్స్ పెరుగుతాయి, అదర్ కన్సల్టేషన్ ఫీజులు పెరుగుతాయి. దాంతో ఏమైపోతుంది? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ మొదట అనుకున్న కాస్ట్ వేరు, తర్వాత మనకు బిల్డ్ చేయడానికి కాస్ట్ వేరు. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఇన్ఫ్లేషన్ వల్ల ఈ రకంగా అయిన తర్వాత దట్ విల్ అఫెక్ట్ ది ఎకనామిక్ గ్రోత్ ఓవరాల్. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వలన ఎకానమీకి సంబంధించి. తర్వాత ఇన్ఫ్లేషన్ రేటు, అక్కడ కూడా వీడి రేట్లు పెంచాల్సి వస్తుంది. రేట్లు పెంచినప్పుడు ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ రేటు పెరిగినప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ రేటు పెరగడమే కదా, ఈ జీడిపి కూడా కొంత పెరుగుతుంది. మళ్ళీ ఏమో కాస్ట్ పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ రేటు పెరిగేసరికి కాస్ట్లు పెరుగుతాయి. కాస్ట్లు పెరిగేసరికి వీడు పెంచుతాడు, లేకుంటే వీడికి లాస్ వస్తుంది. ఇది రిలేషన్స్ మనం అర్థం చేసుకోవాలా. కానీ దీంతో పాటు ఇవి పెరుగుతాయి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, కానీ డిమాండ్ కూడా పెరుగుతుంది. అందరూ వచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టడం చేస్తారు. సో అప్పుడు కాస్ట్ డైమెన్షన్లో ఇంపాక్ట్ ఉంది, డిమాండ్ డైమెన్షన్లో ఇంపాక్ట్ ఉంది. నెట్ జనరల్గా రియల్ ఎస్టేట్లో లాభమే ఉంటుంది. ఎందుకంటే వాడు దాని మీద ల్యాండ్ కాంపోనెంట్ ఉంటుంది కదా, ఇన్ఫ్లేషన్ వల్ల మళ్ళీ పెరిగిపోతాయి అవన్నీ. సో కాస్ట్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ కాస్ట్ కంటే ఎక్కువ పెరిగింది అనుకోండి, అప్పుడు ప్రైజెస్ ఓవర్ కాంపెన్సేట్ చేస్తాయి వాళ్ళ లాసెస్ని. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన
ఈ రకంగా మల్టీ డైమెన్షనల్గా అర్థం చేసుకోవాలి కార్యకారణ సంబంధాలన్నింటినీ. ఇప్పుడు ఇంపాక్ట్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ రేట్, ఎక్స్చేంజ్ రేట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇన్ఫ్లేషన్ పెరిగింది చూడండి, డాలర్ బొమ్మ పెరుగుతూ వస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫర్ ది సేమ్ ప్రోడక్ట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటే కూడా డాలర్ వర్సెస్ రూపీ తీసుకున్నాను కూడా డాలర్ బలం అయిపోతుంది, రూపీ తగ్గిపోతుంది. సో హయ్యర్ ఇన్ఫ్లేషన్ అట్లా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఈ బొమ్మలు వేసాం. సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది. సో ఎందుకు హయ్యర్ ఇన్ఫ్లేషన్ మీన్స్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. లోయర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. సో డబ్బులు ఏముండవు, డిస్పోజబుల్ ఇన్కమ్. సో లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే దెబ్బతింటుంది. సో హయ్యర్ ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఇది మళ్ళీ నేను నెక్స్ట్ కూడా ఇంక బొమ్మ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. హయ్యర్ ఇన్ఫ్లేషన్ వల్ల హయ్యర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పే చేయాల్సి వస్తుంది కదా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు దాన్ని. సో లోయర్ ప్రొడక్షన్, తక్కువ ఉత్పత్తి తగ్గిపోతుంది. వాళ్ళలో మ్యాన్ పవర్ రిక్వైర్డ్ కూడా తగ్గుతుంది. సో వాడు తక్కువ ప్రొడ్యూస్ చేస్తాడు, మనుషుల అవసరం తగ్గిపోతుంది, దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. హయ్యర్ ఇన్ఫ్లేషన్ అనుకో, లో ఎక్స్పోర్ట్స్ అవుతాయి, హయ్యర్ ఇంపోర్ట్స్ అయిపోతాయి. సో అప్పుడేమైంది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ పెరిగితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గవర్నమెంట్ లెవెల్లో, అంటే కంట్రీ లెవెల్లో చూస్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అడ్వర్స్ అయిపోతుంది. అంటే వ్యతిరేకంగా నష్టపోతున్నాము. ఎక్స్పోర్ట్స్ తగ్గి ఇంపోర్ట్స్ పెరిగితే మనకున్న విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోతాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ తగ్గిపోతుంది. హయ్యర్ ఎక్స్చేంజ్ రేట్, దానివల్ల ఏమవుతుంది, ఎక్స్చేంజ్ రేట్ అనేది ₹1 విలువ తగ్గిపోతుంది. సో బట్ హై ఎక్స్చేంజ్ రేట్, మళ్ళీ ఇంకొకటి చూడండి, ఇక్కడ మళ్ళీ రివర్స్ వస్తుంది. హై ఎక్స్చేంజ్ రేట్ వల్ల మళ్ళీ ఎక్స్పోర్ట్స్కి గెయిన్ వస్తుంది. సో ఇదంతా ఆ టైం లోపల మళ్ళీ సర్కిల్ వస్తుంది అనమాట. ఇట్లా కొన్ని స్పైరల్ టైప్ మళ్ళీ మారుతాయి. సో కార్యకారణ సంబంధాలు అన్నింటినీ ఒక బిగ్ పిక్చర్ ఇక్కడ వేస్తాను. హయ్యర్ మనీ సప్లై విల్ ఇంక్రీజ్ ఇన్ఫ్లేషన్. హయ్యర్ డిమాండ్ పెరిగితే డబ్బులు వ్యయం, డబ్బులు చేతిలో పెరగటం కానీ మనీ సప్లై, ఇది డిమాండ్ పెరిగింది, ఇది వ్యయం పెరిగింది, హయ్యర్ కాస్ట్. సప్లై తగ్గింది, అది ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ పెంచుతాయి కదా. అయితే ఇక్కడ ఎవరు బెనిఫిట్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు, ఇదొకటి అర్థం చేసుకున్న తర్వాత ఇన్ఫ్లేషన్ వలన ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్కి ఏ కారణంగా కాజెస్ ఇక్కడ చెప్పాను కదా, దాని ఎఫెక్ట్స్ ఇటువైపు రైట్ సైడ్. హై ఇంట్రెస్ట్ రేట్స్, లో ఇన్వెస్ట్మెంటు, లో లాంగ్ టర్మ్ గ్రోత్ రైట్ సైడ్ వస్తే, అలాగే లోయర్ ప్రొడక్షను, హయ్యర్ అన్ఎంప్లాయ్మెంటు, లోయర్ ఎక్స్పోర్ట్స్, అడ్వర్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, హయ్యర్ ఎక్స్చేంజ్ రేట్ ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. దీన్నే ఇంకొంచెం చేద్దాం, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం, ద్రవ్యోల్బలానికి కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం ఎందుకు ఏమవుతుంది అని. సో హయ్యర్ మనీ సప్లై. సో ఇక్కడ మనం చూస్తే ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల అయిందనుకున్నాము, అప్పుడు హయ్యర్ మనీ సప్లై వచ్చింది. లోటు బడ్జెట్ వచ్చింది, దానివల్ల హయ్యర్ మనీ సప్లై వచ్చింది. హయ్యర్ మనీ సప్లై వలన ద్రవ్యోల్బలం పెరిగింది. అదే డిమాండ్ సైడ్ చూద్దాం. డిమాండ్ సైడ్ చూసినప్పుడు జనాభా పెరిగింది, డిమాండ్ పెరిగింది, ఆదాయం పెరిగింది, డిమాండ్ పెరిగింది, వినియోగంలో పర్ క్యాపిటల్ పెరిగింది, డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరగడం వలన ద్రవ్యోల్బలం వచ్చింది. సో కాజ్ ఇది హయ్యర్ డిమాండ్, దానికి కాజు ఇది అనమాట. తర్వాత ఇంక్రీజ్డ్ కాస్ట్లు పెరిగాయి, అంటే వేతనాలు పెరుగుతాయి, కాస్ట్లు పెరుగుతుంది. ముడి సరుకుల ధరలు పెరుగుతాయి, కాస్ట్ పెరుగుతుంది. దిగుమతుల ధరలు పెరుగుతాయి, కాస్ట్ పెరుగుతుంది. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఇలా వస్తుంది. తర్వాత రెడ్యూస్డ్ సప్లై తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది, ఎగుమతుల్లో వృద్ధి అయ్యేసరికి ఇక్కడ ఇండియాలో ఉండేది తగ్గిపోతుంది. తర్వాత బ్లాక్ మార్కెటింగ్ వలన సప్లై తగ్గిపోతుంది. ఉత్పత్తి కారకాల కొరత ఉన్నా కానీ సప్లై తగ్గిపోతుంది. వ్యవసాయ క్షీణత వచ్చినా సప్లై తగ్గిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సప్లై తగ్గిపోతుంది. ఇన్ని రకాలుగా సప్లై తగ్గిపోవడం వలన ద్రవ్యోల్బలం పెరుగుతుంది. తర్వాత పన్నులు, ఏ పన్నులు పెంచుతాయి అనేది తర్వాత చెప్తాను. జనరల్గా పన్నులు పెరుగుదల వేసుకోండి, ద్రవ్యోల్బలం పెరుగుతుంది. దానికి ఎలాస్టిసిటీ కానీ, దానికి ఏ పన్నులు, ఇప్పుడు మరి కన్జ్యూమర్స్కా ట్యాక్స్లు వేస్తున్నాము, సెల్లర్స్కా
అది దాన్ని బట్టి కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. జనరల్గా పన్నులు పెరుగుతాయంటే ద్రవ్యోల్బణం అని. అధిక లాభాలు, వీళ్ళు లాభాలు పెంచుకున్నారా ద్రవ్యాలు. సో కారణం ఏమి, దానికి కారణమే కాజెస్ చెప్పాను ఫస్ట్, ఈ కలర్లో ఉండేది కాజెస్ అనుకో. దానికి కాజెస్ ఏంటి, కాజ్ ఆఫ్ ది కాజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనము 2 లెవెల్స్ డీప్ వెళ్ళాం ఇక్కడ. చెస్లో కూడా 4 స్టెప్స్ అహెడ్ మనం థింక్ చేయాలన్నమాట కనీసం. సో మనం ఈ స్టెప్ వేస్తే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మనం అది చేస్తే మళ్ళీ ఏమవుతుందని, అట్లా ఇక్కడ కూడా 2 లెవెల్స్ డీప్ వెళ్ళి వెనక్కి వెళ్ళాను. ఇప్పుడు ముందరికి వెళ్తాను, 3 to 4 లెవెల్స్ ఫార్వర్డ్ వెళ్దాం. ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ చూడాలంటే ద్రవ్యోల్బణం వలన ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ అయ్యేసరికి ఇన్వెస్ట్ చేయలేము మనం అంతంత వడ్డీలకు తీసుకొని, లాభం రాదు కాబట్టి. ఇంకా లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి కాబట్టి. తర్వాత హయ్యర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరిగినట్టే కదా. ఇంకా ప్రొడక్షన్ తగ్గుతుంది. తర్వాత లోయర్ మ్యాన్ పవర్, ప్రొడక్షన్ తగ్గేసరికి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది. అలాగే హయ్యర్ ఇప్పుడు ఇంపోర్ట్స్, లోయర్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి ద్రవ్యోల్బణం వలన. ఇది హయ్యర్ ఇంపోర్ట్స్ లోయర్ ఎక్స్పోర్ట్స్ వలన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ దెబ్బతింటుంది. దానివల్ల ఎక్స్చేంజ్ రేటు నెగిటివ్ అవుతుంది. మనకి రూపాయి ఒక 70 రూపాయలు ఉండేది డాలర్కి 80 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కొనాలంటే ఒక డాలర్. సో ఇది ఓవరాల్ ఎట్లుంటాయంటే, నేను ఇప్పుడు ఒక ద్రవ్యోల్బణంకి కారణాలు, అలాగే దాని యొక్క ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ చెప్పాను కదా. అట్లాంటివన్నీ చూసుకున్నాను అనుకో, డిమాండ్ సప్లై సంబంధించి, గవర్నమెంట్ డైమెన్షన్, ఇండివిజువల్స్, రిసోర్స్ మార్కెట్, బిజినెస్, ప్రోడక్ట్ మార్కెట్, పబ్లిక్ గూడ్సా, ప్రైవేట్ గూడ్సా, గూడ్స్ అండ్ సర్వీసెస్, ఈ తర్వాత ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ట్యాక్సెస్, రిసోర్సెస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అన్నీ తీసుకుంటా పోవాలి. అన్నీ చేస్తూ వచ్చినామంటే అప్పుడు మనకి పూర్తి అవగాహన వచ్చేస్తుంది. నేను ఒక్కొక్క ఆస్పెక్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో ఒక టాపిక్ మీకు అర్థమైంది అనుకోండి, బిగ్ పిక్చర్ లాస్ట్లో అన్నీ నేను ఒక్కొక్క పాయింట్ చెప్తే లాస్ట్కి అన్నీ కలిపి చూపించాను కదా, ఇట్లాంటివన్నీ మళ్ళీ ఒక చోట పెడతాను. అన్నీ కలిపి వెళ్తే మనకి కంప్లీట్గా ఎకానమీ, డబ్బు గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మనము ఎకానమీ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. సో దేశంలోని వస్తు సేవల ఉత్పత్తి రేటు, అంటే కమాడిటీ ప్రొడక్షన్ రేట్ కంటే ద్రవ్య సప్లై పెరుగుదల రేటు వేగంగా పెరిగితే బడ్జెట్ లోటు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, వాస్తవిక ఉత్పత్తి పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వీటికి ఆన్సర్స్ మీరు పేపర్ పెన్ తీసుకొని రాస్తూ ఉండండి, పాస్ చేయండి, మళ్ళీ చూసుకోండి. ఆన్సర్ రాసిన తర్వాతనే ముందరికి వెళ్ళండి. సో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ఏర్పట్టుకు ప్రధాన కారణమేమి? సో ఇంధన ధరల వంటి సప్లై సంబంధ అంశాలు ఉత్పత్తిదారులు ప్రధాన దారం కానిదేమి? గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కానిది. సో హైక్ ఇన్ కాస్ట్ ఆఫ్ ఐటమ్స్, లేకుంటే మోర్ స్పెండింగ్ డ్యూ టు మోర్ డిమాండ్, హయ్యర్ సప్లై ఆఫ్ మనీ కావచ్చు, అన్రీజనబుల్ డిమాండ్ కావచ్చు. ఏది కాదు? సో థర్డ్ క్వశ్చన్, ప్రైజెస్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ మెయిన్లీ నాట్ బికాస్ ఆఫ్ indiscriminate increase in public expenditure, hoarding of essential commodities, oil price shocks, less agricultural production. So fourth question, economic growth is usually coupled with, ఇది ఐఏఎస్లో అడిగిండేది. సో డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్. ఇవన్నీ గ్రూప్ 2లో కానీ, సివిల్ సర్వీస్లో కానీ, వేరే ఎగ్జామ్స్లో, రైల్వేస్లో అడిగిన క్వశ్చన్స్. ఇంకొకటి సివిల్స్లో అడిగాడు, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లైక్లీ టు బి ది మోస్ట్ ఇన్ఫ్లేషనరీ, ఎక్కువ ఇన్ఫ్లేషనరీ ఏది? రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్, బారోయింగ్ ఫ్రమ్, అంటే పబ్లిక్ డెట్ గవర్నమెంట్ ఎన్నికి ఇచ్చేయడం కానీ, పబ్లిక్ దగ్గర బారో చేయడం కానీ బడ్జెట్ డెఫిసిట్ కోసం, బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ నుంచి బారో చేయడం కానీ గవర్నమెంట్ చేస్తే, క్రియేటింగ్ న్యూ మనీ, ఎక్కువ మనీ క్రియేట్ చేసినారనుకోండి, ఆర్బీఐలో ప్రింట్ చేశారు అట్లా కానీ, ఏది చేస్తే ఇన్ఫ్లేషనరీ? తర్వాత గ్రూప్ 2లో అడిగారు, మెనీ ఏ టైమ్ ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ హూమ్, అది పెన్షనర్స్, ఎంప్లాయీస్, కన్జ్యూమర్స్, డెటార్స్. ఇంకొక గ్రూప్ 2 క్వశ్చన్ 2012లో, మానిటరీ పాలసీ 2011 వాజ్ బేస్డ్ ఆన్ ది ప్రిమైస్ దట్ ఓవర్ ది లాంగ్ రన్ హై ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇనిమికల్ టు సస్టైన్డ్ గ్రోత్.
అంటే లాంగ్ టర్మ్లో దీర్ఘకాలంలో హయ్యర్ ఇన్ఫ్లేషను నష్టం కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్కి ఎందుకు అని అడుగుతున్నాడు. రిడ్యూసింగ్ ఇట్స్ ఎఫిషియన్సీ తగ్గడం వలన, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగడం వలన, లేకుంటే అన్సర్టనిటీ వలన, డిప్లీటింగ్ క్యాపిటల్ తగ్గిపోవడం వలన ఎందుకు అని. 8th question, రైజింగ్ ప్రైజెస్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా హ్యావ్ గ్రూప్ 2 2008 అడ్వర్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నెగిటివ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల మీద కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. యాక్సెంచుయేటెడ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే పేదలుగా ధనికులుగా మారడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్. డి అనేది. హూ విల్ సఫర్ మోస్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్? సిపిఓ ఎగ్జామ్ 2003లో క్రెడిటార్స్ రుణదాతలు, లేకుంటే గవర్నమెంట్ పెన్షన్దారులు, డెట్టార్స్ అంటే గ్రహీతలు, తర్వాత మర్చెంట్స్ వ్యాపారస్తులు ఎవరికి. తర్వాత విచ్ గ్రూప్స్ ఆర్ నాట్ ప్రొటెక్షన్ గురించి నేను చెప్పాను కదా. రైల్వేస్ 92లో అడిగాడు. ఇండస్ట్రియల్ వర్కర్స్, అగ్రికల్చరల్ ఫార్మర్స్, గవర్నమెంట్ పెన్షనర్స్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరు ప్రొటెక్టెడ్ కాదు అన్నాడు. ఇంకా 11 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ సివిల్ సర్వీస్ 2013లో. ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ది డెటార్స్ అంటే రుణగ్రహీతలకి లాభం చేస్తుందని. ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ది బాండ్ హోల్డర్లకి లాభం చేస్తుంది. 2 స్టేట్మెంట్స్. 1 మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్, 1, 2 కూడా 2 కరెక్టే, 2 తప్పే. డి. ఏది ఆన్సర్ రాయండి. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ప్రతినాయకుడిలాగా వీడు డీఫ్లేషన్ తగ్గిపోతుంది. నెగిటివ్ ఇన్ఫ్లేషన్ వస్తే ఎవరికి లబ్ధి చేకూర్చదు. 3 రకాల వాళ్ళకి చేకూరుస్తుంది, ఒకరికి చేకూర్చదు. ఎవరు వాళ్ళు? జీతం పొందే వాళ్ళంటే ఫిక్స్డ్ శాలరీస్ వాళ్ళ, పింఛన్దారుల, ఈక్విటీ హోల్డర్స్ ఈక్విటీదారులు, రుణగ్రహీతల. వీటన్నిటి ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను. మీరు 12కు 12 చేసింటారని ఆశిస్తున్నా. మీరు కన్నా బాగా వినింటే. కొంచెం తక్కువ వచ్చాయనుకోండి, మళ్ళీ ఒకసారి వినండి. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే ఎట్లా ద్రవ్యోల్బణాన్ని కొలవాలి, ఎలా అదుపు చేయాలి, నివారణ చర్యలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది బాగా అర్థమైతే అవి మీకు కొంచెం సులభంగా నివారణ చర్యలు అర్థమైపోతాయి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హోప్ యూ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ అండ్ యూ లైక్డ్ ఇట్. మీరు precisionacademy.inకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని టెస్ట్ సిరీస్లు కావచ్చు, కొన్ని అదర్ ఇన్ఫర్మేషన్స్ మెటీరియల్స్ చూసుకోవచ్చు ఫ్రీగా. కొంత పే చేసి మీరు టెస్ట్ సిరీస్లు కావాలంటే అక్కడే ఆటోమేటిక్గా చేయొచ్చు, మీరు ఎవరిని అడిగే పని లేదు. సో 81010101405060 ఎవరికైనా కాల్ చేసి ఇంకా మెంటర్షిప్ ప్రోగ్రామ్, వీడియోస్, టెస్ట్ సిరీస్, గైడెన్స్ అన్నిటి గురించి మీరు మా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్తో మాట్లాడచ్చు. నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం 85 నెంబర్కి వాట్సాప్ మెసేజ్, కాల్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి. నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. వీ విల్ హ్యావ్ అనదర్ సెషన్. డోంట్ ఫర్గెట్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు దాన్ని కూడా చూడొచ్చు నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. బాయ్.